ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అలాగే సనాతన ధర్మ ప్రేమికులరా, ఈరోజు మన సనాతన ధర్మంలో ఎంత గొప్ప విలువలు ఉంటాయి, మన మహాత్ములు వాటిని ఎంత గొప్పగా ఆచరించి చూపించారు. అవి విన్నప్పుడు మన సనాతన ధర్మం ఎంత గొప్పదో అని మనం చాలా ఆనందించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఒక గొప్ప ఆదర్శాన్ని, త్యాగాన్ని చూపిస్తూ జీవించినప్పుడు అది ప్రజల్ని ఇన్స్పైర్ చేస్తుంది. చాలామంది దానికి ఆకర్షితులై ఆ విధంగా వారు నడిచిన దారిలో నడవాలని ఆశిస్తారు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ గీతలు కూడా చెప్తాడు, మహాత్ములు జ్ఞాని తనకు అవసరం లేకపోయినా లోకుల కోసం ధర్మాచరణ చేస్తూ కర్మలు చేస్తూ ఉంటాడు. నిజానికి జ్ఞానులు కర్మ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కర్మ చేయక తప్పదు, కానీ జ్ఞానికి కర్మ అవసరం లేదు. తానే ఆత్మ అని తెలుసుకున్న తర్వాత రావణ మహర్షిలాగా హాయిగా కూర్చుంటాడు అంతే. అయినా కొందరు లోకంకి ఒక ఆదర్శవంతంగా ఉండటం కోసం శ్రీరామచంద్రులాగా, ఆదిశంకరాచార్యులాగా, షిరిడి సాయిబాబా వారిలాగా, స్వామి వివేకానందలాగా కర్మాచరణ చేస్తూ లోకంలో అందరితో కలిసి జీవిస్తూ ఉంటారు. కృష్ణ పరమాత్మలాగా, జనక మహారాజులాగా ఇలా కొంతమంది ఉన్నారు. జ్ఞానులై ఉండి కూడా మహాత్మా గాంధీలాగా. ఆ విధంగా సనాతన ధర్మంలో ఎంతోమంది ఎన్నో గొప్ప ఆదర్శాలను చూపించటం వల్ల మనం వారిని ఆదర్శంగా తీసుకొని మనని మనం తీర్చిదిద్దుకునే ఒక అవకాశం మనకు లభించింది. అటువంటి వాటిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపించిన ఒక గొప్ప ఆదర్శం, గొప్ప సంస్కారం మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి ధర్మం. అదేమిటంటే, ఒకసారి మహారాజు గారి సేనాపతి ఒక కోటను ఆక్రమించుకుంటాడు. ఆ కోటతో పాటుగా ఆ కోటలో ఒక అందమైనటువంటి ఆ కోట యజమాని, అంటే అది ముస్లిం రాజుల అధీనంలో ఉంది. ఆ ముస్లిం రాజు యుద్ధంలో చనిపోయాడు. అతని భార్య అనుకుంటాను, కూతురు ఆర్ భార్య, చాలా అందగత్తె. ఆ సేనాని ఏం చేస్తాడంటే, శివాజీ మహారాజు గారి సేనాని ఆ స్త్రీని బంధించి ఆయన అనుకుంటాడు, ఇంత అందమైన స్త్రీని నేను శివాజీ మహారాజుకు బహుమానంగా సమర్పిస్తే ఆయన చాలా ఆనందించి నాకు కూడా మంచి బహుమానాలు ఇస్తాడు అని అనుకుంటాడు. సాధారణంగా ఆ రోజుల్లో చాలామంది రాజులు రాజ్యాలని గెలుచుకున్న తర్వాత ఆ రాజ్యంలో ఉన్న స్త్రీలను కూడా వాళ్ళ కొంతమంది రాజులు బలాత్కారంగా వాళ్ళని వాళ్ళ భార్యలుగా చేసుకోవడం, కొంతమంది అయితే వాళ్ళని హింసించి చంపడం, బందీ చేయడం, ఇలా రకరకాలుగా స్త్రీలను కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆనాటి ముస్లిం రాజులు మన రాజ్యాలను ఆక్రమించుకున్నప్పుడు మనకు తెలుసు, మన దేవాలయాలను కూలగొట్టడము, స్త్రీలను అవమానించటము, పురుషుల్ని చంపడం, ఇవన్నీ చేసేవాళ్ళు. అలా జరుగుతూ ఉండేవి. హిందూ రాజులు కూడా పక్క రాజ్యాలను ఆక్రమించుకున్నప్పుడు కొంతమంది దుర్మార్గమైన రాజులు ఇటువంటి పనులు చేసిన వాళ్ళు ఉంటారు. దేవాలయాలు కొల్చకపోయినా స్త్రీలను ఇబ్బంది పెట్టడము, పురుషులను చంపడము, ఇవన్నీ జరుగుతుంటాయి. సాధారణంగా రాజరికంలో ఇవన్నీ జరుగుతుంటాయి. ఆనాటి వ్యవహారాలు ఇవి. అవి తలుచుకొని మనం ఇప్పుడు ఆవేశపడాల్సిన అవసరం లేదు. వాటికి మనం ప్రతీకారం చేయాలనుకోవడం తప్పది. ఆ విధంగా సేనాని ఆ స్త్రీని బంధించి ఛత్రపతి మహారాజు వచ్చినప్పుడు, మహారాజా, ఈ కోటలో ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని అంతా స్వాధీనం చేసుకున్నాం, శత్రువులందరినీ చంపేశాం,
కోటలో ఉన్న ధనాగారాన్ని కూడా, కోశాగారాన్ని కూడా స్వాధీనపరుచుకున్నాం. కోశాగారం కంటే ఇంకా గొప్పదైన దాన్ని కూడా నేను మీకు సమర్పించబోతున్నాను అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశ్చర్యపోతాడు. ఏమిటిది అని అడిగితే ఈ అందమైన స్త్రీని తీసుకొచ్చి ముందు నిలబెడతాడు. ఈమె ఈ కోట రాజు యొక్క భార్య. ఈమె చాలా సౌందర్యవతి, మీకు కానుకగా సమర్పించాలని బంధించి ఉంచాను అంటాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా కోపం వస్తుంది, చాలా సీరియస్ అవుతాడు. ఒక స్త్రీని బంధించటం, నాకు కానుకగా ఇవ్వాలనుకోవడం ఎంత అహంకారం, ఎంత దుర్మార్గం. నా రాజ్యంలో, నా సైన్యంలో ఇటువంటి రాక్షసులు ఉంటారని నేను ఎప్పుడు అనుకోలేదు. పరస్త్రీని మనం తల్లిలా గౌరవించాలి. అది మన సనాతన ధర్మంలో మనకు చెప్పబడినటువంటి అత్యున్నతమైన ధర్మం. శత్రువు అయినా సరే స్త్రీని గౌరవించాలి, పిల్లల్ని గౌరవించాలి. పసిపిల్లల్ని, స్త్రీలని, వృద్ధులను చంపకూడదు, బంధించకూడదు, బాధించకూడదు. వారికి స్వేచ్ఛను ప్రసాదించాలి. ఇది శివాజీ మహారాజు చెప్పాడు. వెంటనే ఆ సేనానాయకుడికి బాగా చివాట్లు పెట్టి ఆ స్త్రీమూర్తిని కావలసినంత ధన కనక వస్తు వాహనాలతో కూడా ఆమెకు తోడుగా పంపిస్తూ, కొంతమంది 4 సైన్యాన్ని కూడా తోడుగా ఇచ్చి పంపిస్తూ వారి పుట్టింట్లో దించిరమ్మని ఆజ్ఞ వేస్తాడు. ఆ రోజే చాటింపు వేస్తాడు. ఎప్పుడైనా శత్రు రాజ్యాలను ఆక్రమించుకున్నప్పుడు ఆ రాజ్యంలోని స్త్రీలను, వృద్ధులను, పిల్లలను ఏ ఇబ్బంది పెట్టకుండా, వారిని బాధించకుండా స్వతంత్రంగా వారిని వదిలివేయాలి. స్త్రీలను ముఖ్యంగా తల్లిలా భావించాలి, జగన్మాతలా భావించాలి అని చాటింపు వేస్తాడు. అది సనాతన ధర్మంలో మనకు చెప్పబడిన గొప్ప ధర్మాలు ఇదొక ధర్మం. పరస్త్రీని తల్లిలా, జగన్మాతగా చూడాలని మన సనాతన ధర్మంలో చెప్పబడింది. కానీ ఆ ధర్మం ఎంతమందికి తెలుసు? ఎంతమంది దాన్ని ఆచరిస్తున్నారు? హిందూ మతంలో పుట్టి స్త్రీలను హింసిస్తున్న వారు లేరా? స్త్రీలను అవమానిస్తున్న వాళ్ళు లేరా? రాజకీయ అధికారంతో కావచ్చు, ధన మదంతో కావచ్చు, కులాహంకారంతో కావచ్చు స్త్రీలని అవమానించిన వాళ్ళు లేరా హిందువులుగా పుట్టి? కాబట్టి హిందూ మతంలో ఉన్న వారికి ఎన్నో విలువైన ధర్మాలను ముందు తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, తప్పు చేసిన వాళ్ళు ఎవరు, తప్పు చేయని వాళ్ళు ఎవరు, తప్పు చేసిన వాడి విషయంలో ఎలా ప్రవర్తించాలి, పరమతాల్లో ఉన్న మంచి వాళ్ళ విషయంలో ఎలా ప్రవర్తించాలి, మన మతంలో ఉన్న చెడ్డ వాళ్ళ విషయంలో ఎలా ప్రవర్తించాలి. ఇక్కడ మతం, కులం ప్రాతిపదిక కాదు. మంచి, చెడు, దుర్మార్గం, మంచి. దుర్మార్గం ఏ మతంలో ఉన్నా ఖండించాలి, మంచి ఏ మతంలో ఉన్నా గౌరవించాలి. అలాగే తల్లిదండ్రులను, వృద్ధులను, అత్తమామలను, కుటుంబ సభ్యులను, బంధుమిత్రుల్ని, వీళ్ళని ప్రేమించటం నేర్చుకోవాలి. దుర్మార్గుడు ఎవడన్నా ఉంటే వాడికి దూరంగా జీవించడం నేర్చుకోవాలి. దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. అలాగే మత ప్రసక్తి, కుల ప్రసక్తి లేకుండా అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి. చెడ్డవాడు ఏ మతంలో ఉన్నా వాణ్ణి తప్పుపట్టాలి, వాణ్ణి శిక్షించాలి. మంచి చెడుకు కులంతో, మతంతో, దేశంతో సంబంధం ఏముంది? హిందువు పొడిచినా కత్తితోటి రక్తమే వస్తుంది, ముస్లిం పొడిచినా కత్తితోటి రక్తమే వస్తుంది, క్రైస్తవుడు పొడిచినా కత్తితో రక్తమే వస్తుంది. మనవాడే కదా, మన మతం వాడే కదా, మన కులం వాడే కదా, మన ఇంట్లో సభ్యుడే కదా, మన సోదరుడే కదా, రక్త సంబంధికుడే కదా అని కత్తితో పొడిస్తే రక్తం రాకుండా ఉంటుందా? బాధ కలగకుండా ఉంటుందా? కాబట్టి శివాజీ మహారాజు చూపించిన ఈ పరస్త్రీని గౌరవించే విధానం, కులమతాలకు అతీతంగా గౌరవించి పూజించాలన్న చెప్పిన విధానం మన సనాతన ధర్మంలో చెప్పబడింది. దాన్ని ఆయన నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఆ ధర్మాల్ని. వాటిని తూచా తప్పకుండా చివరి వరకు ఆచరించాడు. శత్రువైనా సరే వాడు శరణంటే రక్షించటం, కాపాడడం మన సనాతన ధర్మంలో
ఎందరో మహాత్ములు ఆచరించి చూపించింది. ఒక ప్రాణాన్ని కాపాడడానికి, తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడిన ఎందరో మహాత్ములు ఉన్నారు. కాబట్టి మన సనాతన ధర్మంలో ఉన్న ఇంకా ఎన్నో విలువైనటువంటి, ఉత్తమమైనటువంటి, ఆదర్శవంతమైనటువంటి, శ్లాఘనీయమైనటువంటి ధర్మాల్ని తెలుసుకుంటూ నిజమైన సనాతన ధర్మాన్ని 10 మందికి తెలియచెప్పే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయిరామ్.